టీటీడీలో మరో ఘోరం వెలుగు చూసింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ గోశాలలో ఉన్న పరిస్థితులపైన పూర్తి వివరాలు బయటపెట్టారు. ఫోటోలను కూడా ఆయన ప్రదర్శించారు. అయితే ఆ ఫోటోలు చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆవును గోవుల్ని ప్రేమించే వాళ్ళు తట్టుకోలేరు. అంత విధంగా ఉండడంతో ఆ ఫోటోలకి బ్లర్ వేయాల్సి వచ్చింది. టీటీడీ గోశాలలో గడిచిన 3 నెలల్లో ఏకంగా 100 ఆవులు చనిపోయాయి. భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఫోటోలు అన్నింటినీ కూడా ఆ వివరాలన్నింటినీ కూడా ఆయన వివరించారు. 3 నెలల్లో ఏకంగా 100 గోవులు అక్కడ చనిపోయాయి. మహావిష్ణువు తిరుమలలో తొలిసారి అడుగుపెట్టినప్పుడు పుట్టలో ఉంటే స్వయంగా గోవే తన పాలను ఆహారంగా అందించింది. ఈ విషయాన్ని గమనించిన ఆవు యజమాని గొడ్డలితో కొట్టబోతే ఆ ఆవును కాపాడేందుకు మహావిష్ణువు అడ్డు రావడంతో ఆయనకు గాయమైంది. గోవుతో మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి అంతటి అనుబంధం ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి తెరిచేది కూడా గొల్లవారే. అలాంటి టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఈ గోశాలలో 3 నెలల్లో 100 ఆవులు చనిపోవడం అంటే ఇంతకంటే దారుణం ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ ఆవులన్నీ ఈ స్థాయిలో ఎందుకు చనిపోతున్నాయి అన్న కారణం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండానే వాటిని పక్కన పడేస్తూ ఉన్నారని కూడా ఆయన వివరించారు. అక్కడ గోశాలలో పనిచేసేవాళ్ళు, గతంలో తాను టీటీడీ చైర్మన్గా పనిచేశాను కాబట్టి గతంలో అక్కడ పనిచేసే వాళ్ళంతా ఈ ఫోటోల్ని అక్కడ వివరాలన్నింటినీ తనకు పంపించారు ఇప్పుడు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఈ గోశాలకు ఇన్ఛార్జ్గా ఒక డిఎఫ్ఓ అధికారి అంటే ఒక ఫారెస్ట్ అధికారిని వేశారు. ఆయనకు ఈ గోవుల పరిరక్షణకు ఎలాంటి అవగాహన లేదు. దానివల్లే ఈ విపరీత పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తమ పాలన అంటే వైసీపీ పాలనలో 550 ఆవులను, స్వచ్ఛమైన మంచి ఆవుల్ని, దేశీ ఆవుల్ని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి తెప్పించి గోశాలలో ఉంచాము. శ్రీవారి కైంకర్యాలకు అవసరమైన దాదాపు రోజుకు 1500 లీటర్ల పాలు వీటి ద్వారానే సేకరించి కైంకర్యాలన్నిటికీ ఈ పాలు, ఈ నెయ్యి ఉపయోగించేలాగా మేము ఏర్పాట్లు చేశాం. ఒక ప్రత్యేక రైలు ద్వారా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి 550 ఆవుల్ని తెప్పించాం. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైపోయింది. తమ హయాంలో రోజుకు 1500 లీటర్ల పాలు ఈ గోశాల నుంచి కొండ మీదకు వెళ్ళేవి. ఇప్పుడు కేవలం 500 లీటర్లకు మించి వెళ్ళడం లేదు. అంటే చాలా ఆవులన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాయి, చనిపోతున్నాయి. ఉన్న ఆవులు కూడా ఆ ఫోటోలు కూడా భూమన కరుణాకర్ రెడ్డి బయట పెట్టారు, చూపించారు. చాలా ఆవులు చాలా బక్కగా ఉండిపోవడం, ఏదో చాలా కాలంగా ఆహారం లేని విధంగా ఆవులు ఉండడం పైన కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ గోశాలలో ఆవులు ఇంత బక్కగా ఎందుకు మారిపోయాయి, వాటికి ఆహారం ఎందుకు సరిగా ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. గోశాల వద్ద చాలా దుర్వాసన వస్తూ ఉన్నా సరే దాన్ని పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ గోశాల నుంచి ఒక గర్భంతో ఉన్న ఆవు బయటకు వెళ్ళిపోయి రైలు కింద పడి చనిపోయింది. అంటే ఆ స్థాయిలో అంత నిర్లక్ష్యంగా ఇక్కడ పర్యవేక్షణ ఉంది. ఆ ఆవు, గర్భంతో ఉన్న ఆవు రైలు కింద పడి చనిపోతే అది టీటీడీకి సంబంధించిన ఆవు కాదు అని నమ్మించేందుకు ఆవు చెవుకు ఉన్న టీటీడీ గోశాల ట్యాగ్ను కత్తిరించేశారు అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు. గోశాలను ఇప్పుడు ఒక వధశాలగా మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరాన్ని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, స్పందించాలని కూడా భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గో రక్షణ కోసం ఉద్యమాలు నడుస్తుంటే స్వయంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో ఈ పరిస్థితి ఉందంటే ఏమనాలని కూడా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు ఆవు సకల దేవతల స్వరూపం. ఆవు తన యజమాని పట్ల కూడా ఎంతో ఆప్యాయతతో ఉంటుంది. ఆవు తన యజమాని కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆవే గ్రహించి అడవుల్లోనికి వెళ్ళి వనమూలికల్ని ఆ అనారోగ్యాన్ని బాగు చేయడానికి అవసరమైన వనమూలికల్ని తిని వచ్చి పాల రూపంలో ఆ అనారోగ్యానికి నివారించేందుకు అవసరమైన శక్తిని ఆ పాల రూపంలో వైద్యంలాగా గో అందిస్తూ ఉంటుంది. అలాంటి ఆవుల పరిస్థితి ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఇంత దారుణంగా ఉంది. దీనిపైన వెంటనే విచారణ జరిపించాలి. ఈ 100 ఆవులు 3 నెలల్లో 100 ఆవులు చనిపోయినా సరే ఆ విషయాన్ని టీటీడీ దాస్తోంది. సరైన కారణాలతోనే ఆవులు చనిపోతూ ఉంటే బయటికి చెప్పాలి కదా. పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా ఎందుకు ఇలా పనిచేస్తున్నారు? కొన్ని ఆవుల పరిస్థితి, ఆ ఫోటోలు అయితే చనిపోయిన ఆవుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నట్టయితే ఆ ఫోటోలు బట్టి కనిపిస్తుంది. కానీ ఆ ఫోటోల్ని నేరుగా చూపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. చాలామంది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనిపైన అయితే స్పందించాలి. ఇది చాలా చాలా పెద్ద అంశం.
టీటీడీ గోశాలలో ఏకంగా 3 నెలల్లో 100 ఆవులు చనిపోవడం, ఉన్న ఆవులు బక్కచిక్కిపోవడం, అంటే ఇక్కడ సరైన ఆహారం కానీ, పర్యవేక్షణ కానీ, వైద్యం కానీ, అసలు ఎందుకు చనిపోతున్నాయని కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ జరగలేదు అన్నదైతే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించిన బయటపెట్టిన వివరాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీటీడీ దీని మీద ఏం వివరణ ఇస్తుందో చూడాలి.